ఏలూరు జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ పైన పోలీసులు దాడి చేశారు. పోలీసుల అదుపులో 281 మంది పేకాట రాయుళ్లు ఉన్నారు. వారి వద్ద నుంచి 130 కార్లు, 35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నిర్వాహకులు A1గా కిలారి అప్పారావు, A2గా కాట్రగడ్డ అశోక్, A3గా చోదేళ్ల లక్ష్మణ్లపై కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బడా బాబులు ఉన్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో నూజివీడు కోర్టులో పేకాట రాయులను పోలీసులు హాజరుపరచనున్నారు. 2011లో రీక్రియేషన్ క్లబ్ను నిర్వాహకులు ప్రారంభించారు. 2014లోనే పేకాట ఆడుతున్నట్లు ఆరోపణలు రావడంతో క్లబ్ మూతపడింది. ఇటీవల కోర్టు అనుమతుల పేరుతో పునఃప్రారంభించి అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. 3 జోన్లుగా విభజించి 10,000 నుంచి ₹1,00,000 వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆడడానికి వచ్చే వారికి క్లబ్ నిర్వాహకులు అప్పులు సైతం ఇస్తున్నారు. పేకాట ఆడేవారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకొని వారికి క్యాసినో మాదిరి కాయిన్స్ ఇస్తున్నారు. తెలంగాణకు చెందిన వాహనాలు భారీగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లాలోని మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ పైన పోలీసులు దాడి చేశారు. పోలీసుల అదుపులో 281 మంది పేకాట రాయులున్నారు. కొద్దిసేపట్లో వాళ్ళని కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం. సార్ నరసింహ, అక్కడ పేకాట క్లబ్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? గతంలో ఒకసారి పేకాట నిర్వహిస్తున్నారనే దాంతో అక్కడ మూతపడింది. తిరిగి మళ్ళీ అనుమతులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి జరుగుతోంది? దాదాపుగా కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు? దాంట్లో ఎవరెవరు ఉన్నట్టుగా తెలుస్తోంది? మ్యాంగో బే రిసార్ట్స్లో పోలీసుల దాడుల్లో విస్తుపోయే విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 281 మంది పేకాట రాయిలను గుర్తించడం జరిగింది. 135 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 35 లక్షల రూపాయల పైగా నగదును అయితే లెక్కించడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి ఒక్కసారి, ఎందుకంటే అడవి నెక్కల నుంచి ఇది దాదాపు 3 కిలోమీటర్ల లోపలికి, అంటే మానవులు అంటే ఎవరు కూడా జనసంచారం లేని ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇదే స్పాట్లో మనం ఉన్నాయి. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి పేకాట క్లబ్బులు ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది. పైన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అద్దాలు డెకరేషన్లో ఉన్నది 10,000 రూపాయల పేకాట క్లబ్ అక్కడ నడుపుతూ ఉంటారు. కింద చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. ఇక్కడే వంట ఉంటుంది. మందు సెక్షన్కి సంబంధించి కూడా మద్యం ఇతరత్ర మొత్తం ఇక్కడికి వస్తుంది. ఎవరైనా కూడా ఆడడానికి అటు తెలంగాణ, ఏపీ నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సకల సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి ఈ బిల్డింగ్లో చూడొచ్చు. పైన ఉంటున్న వాళ్ళంతా కూడా పేకాట రాయిలు, వాళ్ళంతా కూడా పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారు. ప్రస్తుతం పై అంతస్తులో 25,000 రూపాయల మొత్తం కూడా నడుపుతూ ఉంటారు. 25,000 రూపాయలు ఆడేవాళ్ళు ఆ పై ఫ్లోర్లో ఆడడం జరుగుతుంది. కింద ఒక్కసారి చూడొచ్చు. ఒకసారి వీళ్ళకి ఉన్నటువంటి బ్యానర్ కూడా చూపించచ్చు. అక్కడ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ నడపబడుతుంది. అంటే మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. కింద ఉన్నటువంటి అద్దాల ఏసీ హాల్లో 50,000 రూపాయల ఆట అనేది జరుగుతుంది. ఒక్కసారి ఈ భవనం కూడా చూడొచ్చు. ఈ భవనం కూడా, ఎందుకంటే అటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఒకసారి కార్లు కూడా చూడొచ్చు. దాదాపు 135 కార్లు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. నిన్న పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అనేకమైనటువంటి కీలక విషయాలు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఈ భవనం చూడొచ్చు. ఎందుకంటే ఈ భవనంలో దాదాపు ₹1,00,000 ఆట అనేది నడుస్తుంది. కేవలం వీళ్ళు 13 ముక్కలకు సంబంధించినటువంటి ఆటకు సంబంధించే పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఏదైతే డబ్బులు ముందుగా డిపాజిట్ చేసుకుని వారికి కొన్ని కూపన్లు ఇవ్వడం జరుగుతుంది, టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ల ఆధారంగా కూడా ఆట అనేది నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా డబ్బులు అనేది కనిపించు, కానీ టోకెన్ల ఆధారంగా డబ్బులు అవుతుంది. ప్రస్తుతం ఆ భవనంలో మొత్తం ₹1,00,000 ఆట అనేది నడుస్తుంది. అంటే రోజుకు, ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ పేకాట అనేది జరుగుతుంది కాబట్టి కోట్లాది రూపాయలు జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక్కసారి దాడి చేస్తేనే 281 మంది పట్టుబడ్డారంటే దాదాపు ప్రతిరోజు ఎంత మేర జరుగుతుంది అనేది కూడా మొత్తం కూడా అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే A1గా కిలారి అప్పారావు, A2గా కాట్రగడ్డ అశోక్, A3గా చోదేళ్ల లక్ష్మణ్గా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 10,000, 50,000, ₹1,00,000 ఆట ఆడిస్తున్నట్టుగా కూడా పోలీసుల సోదాల్లో మొత్తం కూడా కీలక విషయాలు అయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ వస్తున్న వారిని కూడా వారి అడ్రస్తో సహా ఇప్పటికే గ్యాదర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఎంతంత మేర ఆడుతున్నారు వాళ్ళకి సంబంధించిన ఏదైతే నిన్న పోలీసులు దాడులు చేసిన నేపథ్యంలో 5 బ్యాగులను గుర్తించడం జరిగింది. మొదటి 2 బ్యాగుల్లో దాదాపు 18 లక్షల
లక్షలు, ఇవాళ కూడా మొత్తం లెక్కించిన నేపథ్యంలో ఇప్పటికే 35 లక్షల రూపాయలు కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జోతంవాడి నుంచి డబ్బులు డిపాజిట్ చేసుకొని క్యాసినో మాదిరిగా తరహాగా ఇక్కడంతా కూడా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఒకసారి లోపలికి వీళ్ళ మొత్తం ఏ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది అనేది కూడా మొత్తం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే దాదాపు తెలంగాణ నుంచి అత్యధికంగా వస్తుంటుంది. ఎందుకంటే అడవి నక్కలకు సంబంధించి కూడా ఒక దూర ప్రాంతంగా ఉంటుంది, అటు జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది. లోపలికి రావాలంటే కూడా బయట ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్కి సంబంధించి అక్కడి నుంచి మాత్రమే ఎవరైనా రావాల్సిన అనుమతి లేకుండా ముందస్తుగా ఎవరు వచ్చినా కూడా వారిని లోపలికైతే పంపడం జరగదు. ప్రస్తుతం పోలీసులు కూడా అందరినీ అదుపులో ఉంచుకుని మరి కాసేపట్లో ఇవన్నీ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వీటికి నిర్వాహకులకు సంబంధించి కూడా ఒకటే చెప్తున్నారు, మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, కావాలనే పోలీసులు అరెస్టులు చేస్తున్నారంటూ కూడా మొత్తం ఇదంతా కూడా కావాలని హడావుడి చేస్తున్నారంటూ కూడా వీరంతా ఆరోపించిన పర్మిషన్లు ఏమీ లేవు అని చెప్తూ ఉన్నారు. మీ వద్ద ఉన్నటువంటి అనుమతి? మా దగ్గర ఉన్న అనుమతులు మీకు క్లియర్గా మా నోటీస్ బోర్డ్ లో ఉన్న మీరు చూసుకోవచ్చండి. 11394/2024 అండి, అది క్లియర్గా మా నోటీస్ బోర్డ్ డిస్ప్లేలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దాని మీద ఎస్పీ గారు రివ్యూ పిటిషన్ పెట్టారు. రివ్యూ పిటిషన్ వెళ్తే ఆ రివ్యూ పిటిషన్ గారు జడ్జి గారు మా ఆర్డర్ కంటిన్యూ అని కూడా చెప్పారు. ఆ ఆర్డర్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సడన్ గా నిన్న మన మీద దాడి చేసి ద్వారాలు బాగలగొట్టి, కిటికీలు బాగలగొట్టి మా మెంబర్స్ భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవాళకు కూడా మీరు వచ్చారు. ఇవాళకు కూడా ఏం చేస్తున్నారో మీరు మీ కల్పన మీరే పిలిచారు. అలాంటి ఇబ్బంది మాకు జరుగుతుంది. అంటే 13 ముఖాల పర్మిషన్ తీసుకుని డబ్బులతో మొత్తం కూడా ఆడుతున్నారు అనేది ఆరోపణ చేస్తున్నారు. డబ్బులు ఆడుతున్నాను లేదు, రైట్ డబ్బులతో ఆడుతున్నామని ఆరోపణ చేయటం ఎందుకండి? రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఏలూరు జిల్లాలోని మ్యాంగో బేర్ రిసార్ట్ పేకాట క్లబ్ పైన పోలీసులు దాడులు చేశారు. పోలీసుల అదుపులో 281 మంది పేకాట రాయులు ఉన్నారు. వారి వద్ద నుంచి 130 కార్లు మనం చూస్తున్నాం. మొత్తం కార్ పార్కింగ్ మొత్తం ఫుల్గా అయిపోయింది అక్కడ. అంటే ఈ దందా, ఈ పేకాట దందా ఎప్పటి నుంచో నడుస్తున్న, చాలా బాహాటంగా నడుస్తున్నట్టుగానే కనబడుతోంది. అక్కడ కార్లు మొత్తం పార్కింగ్ ప్లేస్ అక్కడ ఖాళీ లేకుండా మొత్తం 130 కార్లన్నీ కూడా అక్కడ పెట్టినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి 35 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వీళ్ళల్లో అంటే నిర్వాహకులుగా A1గా కిలాడి అప్పారావు ఉన్నారు, A2గా కాట్రగడ్డ అశోక్, A3గా చోదెళ్ల లక్ష్మణ్ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు.